ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ ప్రభువును ఆరాధించుటకు సిద్ధంగా ఉన్నారు కదా. మనమందరము ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనను ఆరాధించదము. దేవుని ప్రియ సంగమా, మరొకసారి ఈ విధంగా మేము కలుసుకుంటకు దేవుని స్తుతిస్తున్నాను. మరొకసారి పునరుత్థాన దినంన దేవుని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన దేవుని సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఆరంభ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు మంచివాడవు, గొప్ప దేవుడవు, కీర్తినే ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించినాం. ప్రభా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరు కూడుదురో వారి మధ్యన ఉంటానని చెప్పిన దేవా, నీకు స్తోత్రం చెల్లించినాం. అందరి మధ్యలో మీరున్నారు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించినాం. ప్రభా తండ్రి, మరి ఈ పునరుత్థాన దినంన ప్రభా మరి ఒకసారి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం మాకు దయచేసినారు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించినాం. ప్రభా, ఉన్నవాడని అనేవాడని చెప్పిన దేవుడు ఏంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం చెల్లించినాం. మార్పు లేని దేవుడు ఏంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం చెల్లించినాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం చెల్లించినాం. ప్రభా, మరి యుగ యుగములు జీవించే దేవానికి స్తోత్రం చెల్లించినాం. ఆ యుగ యుగములు నీతో జీవించే భాగ్యం మాకు దయచేస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించినాం. కాబట్టి ప్రభా, ఇక్కడ చిన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ప్రభా మీరే ఘనతామహిమలు పొందగలందుకు మా ప్రభువును యేసుక్రీస్తు పేరిట వచ్చినాం తండ్రి, ఆమేన్. చటించుడి మనుష్య జాతికే సునామము, చటించుడి అవశ్యమే సుప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము, నేను పర్యంతము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము యేసు నామము. కన్నీళ్లతో మిత్తేడు వారలానందముతో నిన్నాడు పోయు దూర నేడి వాగ్దత్తంబుతో మనాన గురు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము చక్కని మార్గము. సమీపమందు నుండు మేము చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విదంబు చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుందము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము సత్య సువార్తను. చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. చాలునయా చాలునయా, నీ
కృప నాకు చాలునయా, 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 నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా, చాలునయా, నీ కృప నాకు చాలునయా. జిగటగల ఊబిలో పడియుండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడియుండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లించు నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పించు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా, చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. నన్ను నీవు విడువని లేదయ్యా, మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లించు నా మంచి మెస్సయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా, చాలునయా, నీ కృప నాకు చాలునయా. చాలునయా, చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి
తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా యేసుక్రీస్తు నాయన నీకు స్తోత్రం అని చెల్లించినాను తండ్రి. ప్రభా మరి ఒకసారి ప్రభా నీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా మీ ఆత్మతో నడిపించండి అయినా నీ ఆత్మతో నడిపించండి అయినా ప్రభా మరి నన్ను మరుగుపరిచినైనా మీరే మాట్లాడండి ప్రభా మాట్లాడండి అయినా ఎందుకంటే నువ్వు మాట్లాడినప్పుడు ప్రభా తండ్రి అందరూ అర్థం చేసుకోగలరు నైనా కాబట్టి ప్రభా నన్ను మరుగుపరిచి నా ద్వారా మీరే మాట్లాడినైనా మీరే గంతామహిమలు పొందగలందాక నా ప్రభును యేసుక్రీస్తు పేట వీరికి వచ్చినాం తండ్రి ఆమేన్. ఇప్పుడు మనము పర్సివరెన్స్ గురించి మాట్లాడబోతున్నాం. పట్టుదల. ఒక బిలీవర్గా ఒక క్రైస్తవునిగా ఏ విధంగా పట్టుదలతో ఉండాలనో మనం చూడబోతున్నాం. ఇక్కడ మన భక్తులు ఏ విధంగా బాగా పట్టుదలతో ఉన్నారో ఏ విధంగా అయితే వాళ్ళ జీవితంలో దేవుని అనుసరించి నడిచారో వాళ్ళ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. అయితే నీతిమంతులు తమ మార్గంను విడక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలం నొందుదురు. అయితే నీతిమంతులు అంటారు. నీతిమంతులు అంటే రక్షింపబడ్డవారు అనే అర్థం. ఆ రక్షింపబడ్డవారు అంటే తమ మార్గంలో విడువక ప్రవర్తించుదురు అంటారు. తమ మార్గం అంటే దేవుడు చూపెట్టిన మార్గం అని తెలుసుకోవాలి మనం. వాక్యం ద్వారా మనకు చూపెట్టిన మార్గం అది. ఆ మార్గంను విడువక ప్రవర్తించుదురు అంటారు. విడువక మనం ప్రవర్తించాలి. ఏ వాక్యం అయితే మనం వింటున్నామో, ఏ వాక్యం ధ్యానిస్తున్నామో, ఏ వాక్యం చదువుతున్నామో ఆ యొక్క వాక్యాన్ని మనం విడువక దాని ప్రకారం ప్రవర్తించాలనేసి దేవుడు ఇక్కడ కోరుతా ఉన్నాడు. నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు అంటారు. నిరపరాధులు అపరాధం చేయని వారు అంతకంతకు బలము నొందుదురు అంటారు. నిరపరాధులు అంటే రక్షింపబడ్డవారే. ఒక్కసారి రక్షింపబడ్డ తర్వాత మనం అపరాధం చేయకుండా ఉంటే నిరపరాధులుగా ఉంటాం. కానీ కొన్నిసార్లు దేవుడు మనం అపరాధం చేసినప్పుడు మనకు శిక్ష వస్తుందని భయం ఉండాలి. మనకు నిరపరాధతగా ఉండాలంటే దేవుని వాక్య ప్రకారం నడవాలని మనం తెలుసుకోవాలి. ఆ యొక్క వాక్యమే మనల్ని నిరపరాధులుగా ఉంచగలదు. ఎప్పుడు ఆ వాక్యం మన మదిలో ఉందంటే మనం నిరపరాధులుగా ఉంటాం. ఆ వాక్యమే మనల్ని దేవునితో నడిపిస్తుంది, దేవుని ద్వారా నడిపిస్తుంది. మనల్ని ఆ ఆత్మ ద్వారా మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అంతకంతకు బలం నొందుదురు అంటారు. బలం అంటే ఫిజికల్ బలం కాదు, ఆత్మీయ బలము అన్నమాట. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అంటే ఆత్మీయ బలంలో మనము అంతకంతకు బలము నొందాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అంతకంతకు బలం నొందాల అంటే రోజు రోజు మనం వాక్యం చదివినప్పుడు ఆ వాక్య ప్రకారం మనము నడవాలనేసి దాని ప్రకారం ప్రవర్తించాలనేసి దేవుడు ఇక్కడ కోరుతా ఉన్నాడు. కాబట్టి అటువంటి కృపా దేవుడు అనుగ్రహించిన గాక. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం గమనిస్తే, యోహాను 15:9 తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి ఉండుడి అంటున్నాను.
ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు ఇక్కడ. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలా. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలంటే ఆయన పట్టుదలతో ఆయన వాక్య ప్రకారం మనం నడవాలి. ఆ పట్టుదల మనకు ఎంతో అవసరమై ఉన్నది. ఆ పట్టుదల లేకుంటే మనము నడవలేము. నాకు దేవుడు ఏ వాక్యం ఇచ్చాడో ఆ వాక్య ప్రకారం నేను నడుస్తాను పట్టుదల మనకు ఉండాలి. ఎంతోమంది భక్తులు ఆ విధంగా నడిచినట్టు మనం చూస్తాం. అబ్రహాము రమ్మంటే నీ తల్లిని తండ్రి అందరిని విడిచిపెట్టి ఊరిని విడిచిపెట్టి రమ్మంటే ఆయన విడిచిపెట్టి వచ్చేసాడు. ఆ దేవుడు ఎవరో ఆయనకు తెలియదు. ఆయనతో అంతకుముందు ఎన్నో మాట్లాడలే, కానీ ఆ రోజు మాట్లాడినందుకు ఆయన వచ్చేసారు. పట్టుదలతోని ఆయన వెంబడే ఉన్నాడు. ఆయనకు ఆశీర్వాదం రాలేదని ఎన్నడైనా గునుక్కోలే, లేకపోతే ఎన్నడూ ఆయాసపడలే. కానీ ఆయన దేవుడి మాట మీద నిలబడి ఆయన మేలు పొందుకున్నాడు. ఆయన దేవుని అంత విశ్వాసించిందని మనం తెలుసుకోవాలి. ఆయన కుమారుని బలి ఇవ్వమంటే వెనుక తీయకుండా ఆయన బలి ఇవ్వడానికి రెడీగా అయిపోయాడు. అదే మరి ఎంత దీవెన ఎందుకుందంటే ఆయన విశ్వాసంతో ఆయనను వెంబడించిండు. ఆ పట్టుదలతో ఆయన వెంబడించాడు. కాబట్టి అదే ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ దేశంగా ఎంతో దీవింపబడ్డ దేశంగా మనం చూడగలం. అది అబ్రాహాం ఆ విశ్వాసం లేకుండా ఉంటే ఆ దేశం ఉండేదో కాదో మనకు తెలియదు. కానీ అబ్రహాంను బట్టి ఆ యొక్క దేవుడు ఆ దేశాన్ని అంతగా దీవించాడు అనేసి మనం తెలుసుకోవాలి. అట్లా 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం గమనిద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అడుగునట్లు మనం ఆయన యందు దేవుని నీతి అడుగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసము పాపంగా చేశాను. అంటే మనం ఆయనందు దేవుని నీతి కావాలనేసి అంటా ఉన్నాడు ఇక్కడ. దేవుని నీతి అంటే పాపం లేని స్థితిలోకి రావాలి. పాపంలో మనం ఉంటే దేవుని నీతినను నెరవేర్చము అని మనం తెలుసుకోవాలి. దేవుని నీతి నెరవేర్చాలంటే దేవుడు చెప్పిన రీతిగా మనం నడవాలి. ఎందుకంటే మన పాపం అంతా ఆయన మీద వేసుకొని ఆ యేసు ప్రభు మన పాపముగా మారిపోయాడు. ఆయన పాపి కాదు, పాపముగా మారిపోయాడు. కాబట్టి మనం దేవుని నీతి కావాలనేసి ఆయన పాపంగా మారి మనకు ఆ దేవుని నీతి ఇస్తున్నాడు. ఆయన ఆ దేవుని నీతి అగునట్లు అంటున్నాడు. అంటే మనం దేవుని నీతి కావాలనేసి ఆయన అక్కడ వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి ఇటువంటిది మనం జరగాలంటే మనము ఆయన మీద నమ్మకం పెట్టుకొని నడవాలి. మనం ఆయనపై విశ్వాసంతో నడవాలి. ఆయనపై పట్టుదలతో మనం నడవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. గలతీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. గలతీ 3:13, 14 కలిసి ఉన్నాయి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల కలుగుటకై క్రీస్తు మనగాను శాపగ్రాహి అయి అంటున్నాడు. మనలను ధర్మశాస్త్రం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తులని వ్రాయబడి ఉన్నది. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అంటున్నాడు. ఆత్మను గూర్చిన వాగ్దానం ఏంటి? మనకు మన పాపములు క్షమించబడతాయి అనేసి, మనం నీతిమంతులుగా మారుస్తాడనేసి, మన పాపములను కడిగేస్తాడన్న వాగ్దానం ఉన్నది అక్కడ.
విశ్వాసం వలన మనకు లభించినట్లు ఆ విశ్వాసం కావాల. మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడని విశ్వాసం కావాల. మన పాపం లేని స్థితిలో మనం ఉంచుతాడని విశ్వాసం కావాల. మనల్ని నీతిమంతులుగా చేస్తున్న విశ్వాసం కావాల. అటువంటి విశ్వాసము వలన అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై అంటుంది. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి అంత గొప్ప దేశాన్ని చేశాడు. అదే యేసుక్రీస్తు వలన అటువంటి ఆశీర్వాదము అన్యజనులకు వస్తున్నది అనేసి చెప్తున్నాడు ఇక్కడ. అన్యజనులు అంటే మనమే. మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు ఆశీర్వాదం కలుగుటకై అంటున్నాం. క్రీస్తు మనకు గాను శాపగ్రాహి అయి అంటున్నాం. మన శాపం అంతా ఆయన మీద తీసుకొని ఆయన శాపంగా మారిపోయింది. శాపగ్రాహి అయి అంటే శాపం ఆయన మీద వెళ్ళిపోయింది. మన శాపం అంతా మనం పొందవలసిన శిక్ష ఆ శాపం వల్ల ఆయన పొందినాడు అనేసి మనం తెలుసుకోవాలి. ఇంకేమంటే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను అంటూ. ధర్మశాస్త్రం ఏమంటే అది నువ్వు తప్పు చేస్తున్నాను చూపెడుతుంది, నువ్వు పాపం చేస్తున్నాను చూపెడుతుంది, నువ్వు ఈ క్రియ చేసినందుకు నీకు ఈ శిక్ష ఉన్నది అనేసి చూపెడుతుంటుంది. కానీ ఆ యొక్క ధర్మశాస్త్రంను ఆయన నెరవేర్చి ఆ శాపంను మన మీద నుండి తీసేశాడు ఆయన. అందుకే మనం మాన మీద వేలాడు ప్రతి వాడును శాపగ్రస్తులని వ్రాయబడి ఉన్నది. ఆ యొక్క రాణి మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు. అంటే మనమంతా మన పాపమంతా ఆయన తీసేసుకుంటూ మనమంతా చేసిన పాపమంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన శాపగ్రస్తుడై అని వ్రాయబడి ఉన్నది అంటు. అదే మన ద్వితీయోపదేశ కాండంలో చూస్తుంటుంది అది. కాబట్టి ఆ యొక్క శాపంను ఆయన తీసుకొని ఆయన మనకు విడుదల దయచేశాడని మనం తెలుసుకోవాలి. ఆయన ఒకవేళ శాపం తీసుకోకుంటే మనకు విడుదల లేదు అని మనం తెలుసుకోవాలి. మనకు విడుదల లేకుండే, విడుదల ఎందుకు లేదంటే మనం పాపంతో నిండి ఉన్నాం. మన ప్రతి క్రియ పాపమే, ప్రతి తలంపు పాపమే, ప్రవర్తన పాపమే, ఏదైనా పాపమే అని మనం తెలుసుకోవాలి. కాబట్టి అటువంటిది ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చాడు మనల్ని. ఆ శాపం నుంచి మనం బయటపడ్డాం. ఆ శాపం నుండి మనకు విడుదల వచ్చింది. ఆ శాపం నుండే మనకు విమోచన వచ్చింది, లేకుంటే రక్షణ వచ్చింది అనేసి ఆ శాపం అంతా ఆయన మీద తీసుకొని మనకు రక్షణ కలుగజేశాడు అనేసి మనం తెలుసుకోవాలి. అదే మళ్ళీ 2 తిమోతి 3వ అధ్యాయం 14వ వచనం గమనిస్తే, 2 తిమోతి 3వ అధ్యాయం 14వ వచనం, శీఘ్రముగా 14-15 చూద్దాం. శీఘ్రంగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన పక్షమందు దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులేలా ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారంనై ఉన్నది అంటు. తిమోతికి పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు ఏమని, క్రీస్తునందు శీఘ్రంగా అయినను నేను ఆలస్యం చేసిన పక్షమందు దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులాలే ఏలాగూ ప్రవర్తించవలనో అంటు. జనులు సంఘంలో ఏలాగూ ప్రవర్తించవలనో చెప్తానన్నాడు. అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులు నీకు వ్రాయచున్నాను. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది అంటు. సత్యమునకు ఆ స్తంభమును ఆధారమై ఉన్నది అంటున్నాను. సత్యం అంటే అబద్ధం కాదు. అది
అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవనై ఉన్నాను అన్నాడు. ఆ యొక్క దేవుడు సత్యమై ఉన్నాడు. ఆయన తప్ప వేరే సత్యం ఎవరు లేరు అని అక్కడ మనం గమనించవచ్చు. నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. కాబట్టి సత్యము నాకు స్తంభమునై ఉన్నది, స్తంభం నాకు ఆధారమై ఉన్నది అంటున్నాడు. ఆధారమై ఉన్నది ఏమి? సత్యము. దేనికి? స్తంభమునకు. అంటే అట్టిగా మనం అంత స్తంభం వల్లే మనము వెనుక జారకుండా, లేకుండా వెనుక పడకుండా మనము దేవుల్లో ఎదగాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. సత్యంతో మనము జీవించాల. సత్యంతో జీవించకుంటే మనము అబద్ధంగా ఉండిపోతాం. సత్యం చాలా అవసరమై ఉన్నది. ఈ రోజుల్లో మనం గమనిస్తే ఎంత అబద్ధం ఉన్నదంటే ప్రతి చోట అబద్ధమే ఉన్నది. నేను అనుకుంటాను ఒక 85% అబద్ధం ఉండొచ్చు, ఒక 15% సత్యం ఉన్నది, లేకుంటే 20% సత్యం ఉన్నది, 80% అబద్ధం ఉన్నది. ఎందుకంటే ఏ విధంగా అంటే మనం ప్రపంచ జనాభా చూస్తే 730 కోట్లు ఉన్నదనేసి అంటా ఉన్నారు. 730 కోట్లలో క్రిస్టియన్స్ అందరు కలిసి ఒక 200 కోట్లు ఉండొచ్చు, 220 కోట్లు. దాంట్లో క్రిస్టియన్స్ అంటే మళ్ళీ రోమన్ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. దాంట్లో ఎంతమంది అబద్ధం ఆడకుండా ఉన్నారు. కాబట్టి క్రిస్టియన్స్ అన్న వారు కూడా అబద్ధం ఆడుతూనే ఉన్నారు. ఎంతోమంది అబద్ధం ఆడతారు, చిన్నదానికి అబద్ధం ఆడుతుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది అంటున్నాడు. అంటే ఈ విధంగా ఒక 20% ఉంటే మరి దేవుణ్ణి మనము మాట ఎంత విన్నట్టు. దాంట్లో మన ప్రొటెస్టెంట్స్ గమనిస్తే ఒక 100 కోట్లు ఉండొచ్చు అంటారు. 100 కోట్లు ఉంటే ఎంత పర్సంటేజ్? అది చాలా తక్కువ పర్సంటేజ్ అయిపోతుంది. కాబట్టి మనం సత్యంలో స్తంభమై ఉండాల. అంటే పూర్తిగా స్ట్రాంగ్గా ఉండాల. ఎంత స్ట్రాంగ్ అంటే ఏ సైతాన్ వచ్చి కదిలిచ్చినా, మనల్ని ఎటువంటి పాపంలో పడేసినా కానీ మనం కదలకుండా ఉండాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. స్తంభంలాగా ఉండాల మనం. కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉంటాం, టైఫోన్స్ లేకుంటే టర్నడాస్ వచ్చినప్పుడు అన్ని స్తంభాలు కొన్నిసార్లు పడిపోతుంటాయి. అటువంటి స్తంభంగా మనం ఉండొద్దు. దేవుని పట్ల దేవుని సంఘం పట్ల మనం స్ట్రాంగ్గా నిలబడి ఉండాలి. ఎటువంటి బాధ, ఎటువంటి కష్టము, ఎటువంటి సమస్య వచ్చినా కానీ మనం స్ట్రాంగ్గా నిలబడాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఇక్కడ సంఘంలో ఎలాగూ ప్రవర్తించవలనో అంటున్నాడు. సంఘంలో అబద్ధం అనేది ఉండొద్దు అంటున్నాడు. సంఘంలో అబద్ధం ఉండొద్దు. అబద్ధం ఉంటే మనలో సైతాన్ ఉన్నట్టే. ఎందుకంటే సైతాన్ ఏమంటే జనకుడు అంటారు. అబద్ధమునకు జనకుడు. కాబట్టి మనం అబద్ధమునకు జనకుడిది అంటే మన తండ్రిగా ఆయన అయితే మనము పరలోకం లేదు అని తెలుసుకోవాలి. మనకు ఎంతోమంది నేను రక్షింపబడ్డా, నేను ఈయనతో బ్యాప్టిజం తీసుకున్నా అంటారు, కానీ అంత అబద్ధాలతో ఉంటారు. పైకి మాత్రం భక్తి గల మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను ఎంతోమందిని ఆంధ్ర సైడ్ గమనించిన, వాళ్ళు ఏమంటే నేను బ్యాప్టిజం తీసుకుంటే రక్షింపబడ్డా అనుకుంటారు. నేను బ్యాప్టిజం తీసుకుంటే నేను పరలోకం పోతా అనుకుంటారు. ఎప్పుడైనా నువ్వు రక్షింపబడ్డా అంటే నేను బ్యాప్టిజం తీసుకున్నా సార్ అంటారు. అది కాదు. బ్యాప్టిజం నేను రక్షణలో నడిపించదు. నువ్వు మారు మనసు ఉంటేనే రక్షణలోకి వస్తావు. మారు మనసు లేకుండా రక్షణ లేదు నీకు. నేను ఒకటి విన్నా, ఎవరో బ్యాప్టిజం ఇస్తూ ఉంటే, ఒక ఆమె పొలంలో పని చేస్తూ ఉంటే వాళ్ళ కొడుకు పోయేసి, అమ్మ అక్కడ బ్యాప్టిజం ఇస్తుర్రా, నువ్వు బ్యాప్టిజం తీసుకొని బ్యాప్టిజం ఇప్పించేసింది. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే నేను రక్షింపబడ్డా, నేను పరలోకం పోతా అని. అది ఎంతవరకు నిజం? అది
ఎంతవరకు సత్యం అది. కాబట్టి ఇటువంటిది కూడా జరుగుతుంది. అబద్ధ బోధకులు అంటే ఇటువంటి వారే. బ్యాప్టిజం ఇస్తే నీకు రక్షణ వస్తుందని చెప్పేవారే ఆ విధంగా బ్యాప్టిజం ఇస్తూ ఉన్నారు అనేసి నేను అనుకుంటా. బ్యాప్టిజం మనల్ని రక్షణలోకి నడిపించదు. ఈ విలేజెస్లో గ్రామాలలో ఉన్న వారికి కొందరు పాస్టర్ ఈ విధంగానే బోధలు చేస్తూ ఉన్నారు. ఏమని, నువ్వు బ్యాప్టిజం తీసుకొని రక్షణ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ నీకు రక్షణ వచ్చేస్తుంది, నువ్వు బ్యాప్టిజం తీసుకుంటే నువ్వు పరలోకం పోతావు అనేసి చెప్పేస్తారు వాళ్ళు. ఇటువంటి బోధలు గ్రామాలలో చాలా ఉన్నాయని నేను తెలుసుకున్నా. కాబట్టి ఆ బోధ సరి అయింది కాదు. కాబట్టి సరైన బోధ ఏంటో, సత్యం ఏంటో మనము అందరికి చెప్పవలసినది. అందుకే జీవం గల దేవుని సంఘములో జనులేలాగా ప్రవర్తింపవలను, అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయచున్నాను. పైన మనం ఆ 3వ అధ్యాయం చదివితే అవన్నీ మనం తెలుసుకోవచ్చు. అవన్నీ రాసి పెట్టేశాడు దేవుడు. ఆయన బిడ్డలు ఏ విధంగా ఎదగాలనో, ఏ విధంగా పట్టుదలతో ఉండాలనో, ఏ విధంగా సత్యంలో నడవాలనో అక్కడ ఆ వాక్యం నాకు చదివితే తెలుస్తుంది మనం. కాబట్టి సత్యం అనేది ప్రతి ఒక్కరిలో ఉండవలసి ఉన్నది. సత్యమే ఉండాలి మనలో. అబద్ధం అనేది ఉండొద్దు. అబద్ధం అనేది ఉంటే సాతాను మనలో ఉంటుంది అని తెలుసుకోవాలి. సాతాను మనం చోటిస్తున్నామని తెలుసుకోవాలి. అందుకే ఎఫెసీ గ్రంథంలో ఏమంటారంటే, అపవాదికి చోటు ఇయ్యకుడి అంటారు. అపవాదికి చోటు ఇస్తే వచ్చి మనం హృదయంలో కూర్చుంటే యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హృదయంలో ఇద్దరికి స్థానం ఉండదు. చీకటికి వెలుగు ఒక జాలు ఉండలేవు. వెలుగున్న జాల చీకటి ఉండదు. చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉండదు. కాబట్టి వెలుగు ఉంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు. కానీ మన హృదయంలో సాతాను యేసు ప్రభు ఇద్దరు ఉండలేరు. ఎప్పుడైతే సత్యంగా ఉండలేవో అప్పుడు యేసు ప్రభు నీ దగ్గర ఉండడు. ఎందుకంటే సాతాను వచ్చి మన హృదయంలో కూర్చుంటుంది. కాబట్టి అటువంటిది జరగకుండా ఉండాలంటే మనం ఎప్పుడు సత్యమే మాట్లాడాలి. ఎటువంటి పరిస్థితులైనా కానీ మనము అబద్ధం మాట్లాడొద్దు. సత్యమే స్తంభంగా ఉండాలనేసి ఇక్కడ చెప్తాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారంనై ఉన్నది అంటున్నాడు. సంఘానికి సత్యమే స్తంభము ఆధారము అంటున్నాడు. ఆ యొక్క స్తంభంగా మనం ఉండాలా అంటే సత్యంతో మనం ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం అబద్ధం ఆడకుండా ఉండాలా అనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ సత్యంతో మనం ఎప్పుడు జీవించాలి. నువ్వు ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ మనము జీవిస్తూనే ఆ సత్యంలో జీవిస్తూనే ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువులో చిక్కుల పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమున కర్తేగు దాన్ని కొనసాగించువాడినై యేసు వైపు చూచుచూ అంటున్నాడు. యేసు వైపు చూచుచూ అనేసి అంటాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున అంటాడు. సాక్షి ఎవరు? బైబిల్లో ఉన్న ప్రవక్తలే మనకు సాక్షి. బైబిల్లో రచించిన వారే సాక్షి. వాళ్ళు దేవునితో నడిచి దేవునితో అన్ని స్నేహబంధం కలిగి వారు ఇవన్నీ రాశారని తెలుసుకోవాలి మనం. ఈ యొక్క బైబిల్ రాయబడ్డదంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ బట్టి రాశారు, లేకుంటే దేవుడు చెప్పిన విధంగా వాళ్ళు రాశారని మనం తెలుసుకోవాలి. నిన్న ఒక భక్తుడు చెప్పింది జ్ఞాపకం వచ్చింది. ఏమంటే రోమా పత్రిక 1వ అధ్యాయం 26-27లో గమనిస్తే, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహా స్వాభావికమైన ధర్మం విడిచి
స్వాభావిక విరుద్ధమైన ధర్మంను అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి పురుషులు అవాచ్యమైన చేయొచ్చు తమ తప్పితమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి అని. అంటే ఒక ఆయన అడిగిన ఒక భక్తుడిని, ఇది తప్ప అనేసి. తప్ప అంటే ఆయన ఇది తప్పు అని చెప్పకుండా మంచి ఎక్స్ప్లెయిన్ చేసింది ఆయన. ఎట్లా అంటే ప్రేమ విషయంలో చెప్పాడని. ప్రేమ అంటే మన ఇంగ్లీష్లో లవ్ అని, తెలుగులో ప్రేమ అని ఒకటే మాట ఉందనేసి, కానీ గ్రీక్ భాషలో 4 అర్థాలు ఉన్నాయి అన్నాడు. ఒకటి దేవుని ప్రేమ, రెండోది తల్లిదండ్రులు పిల్లలపైన ప్రేమ, మూడోది అన్నదమ్ముల మధ్య ప్రేమ, నాలుగోది భార్యాభర్తల మధ్య ప్రేమ. దేవుడు ఈ 4ను ఏర్పరిచిండు. 4ను ఏర్పరిచి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పాడు మనకు. ఈ 4లో ఆ యొక్క మీరు చెప్పే మాట ఏ విధంగా సెట్ అవుతుందో చెప్పండి నాకు. ఏ విధంగా దీని మధ్యలో వస్తుందో. దేవుని ప్రేమ గురించి ఉంటుందా దాంట్లో? లేకుంటే తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించే దాంట్లో ఉన్నదా? అన్నదమ్ములు సహోదరులు ప్రేమించేది ఉన్నదా? లేకుంటే భార్య భర్తలు ప్రేమించేది ఉన్నదా అని అడిగినప్పుడు ఎవరు సమాధానం ఇవ్వలేకపోయారు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే దేవునికి విరోధంగా ఏది చేసినా అది పాపమే అన్నాడు. కాబట్టి మనం పాపంతో ఉండొద్దు అనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకేమన్నాడు, సులువుగా చిక్కుల పెట్టు పాపంను విడిచి అంటున్నాం. సులువుగా చిక్కుల పెట్టేది పాపం. ఇవాళ రేపు ఆ యొక్క లెస్బియన్స్ కానీ హోమోసెక్షువల్స్ కానీ ఎక్కువైపోయినారు. ఎక్కువైనప్పుడు అది సులువులా చిక్కులు పెట్టేది అని మనం తెలుసుకోవాలి. అది శరీరానికి సంబంధించింది, శరీర కోరికలకు సంబంధించింది, శరీర ఆశలకు సంబంధించింది. అది దేవుడు పెట్టింది కాదది. కాబట్టి ఆ యొక్క దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే అది సరి అయింది అనేసి, సత్యమైంది అనేసి ఇంతకుముందు మనం చూసాం. అదే సత్యం, అది అప్పుడు దేవుడు మెచ్చేది అని. కానీ ఈ విధంగా అది సులువులో చిక్కులు పెట్టేది. అదేమంటే నీ యొక్క తలంపులతోని నువ్వు ఆ విధమైన కోరికలు కోరుతా ఉన్నావు. నీకు ఏ విధమైన కోరికలు ఉన్నాయో ఆ దేవునికి తెలుసు. కాబట్టి నీ కోరికలను నువ్వు ఆశించుతా ఉన్నావు. నీ కోరికలు ఏమంటే తుచ్చమైన అభిలాష అని వాక్యం చెప్తాను. నీ శరీర కోరికలను బట్టి, నీ శరీర ఆశలను బట్టి నువ్వేం చేస్తున్నావు అంటే అది సరి అయింది అనేసి నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమన్నంటే సులువుగా చిక్కులు పెట్టు పాపంను విడిచిపెట్టి అంటున్నావు. నీ శరీర కోరికలే నీ యొక్క పాపంలో పడేస్తూ ఉన్నాయి, శరీర ఆశలే పాపంలో పడేస్తూ ఉన్నాయి. అది విశ్వాసం లేని స్థితి అనేసి మనం తెలుసుకోవాలి. అందుకేమన్నా విశ్వాసంలో కర్తేగు దాన్ని కొనసాగించు వాడిని నేను యేసు వైపు చూచుచూ అంటున్నాను. మనకు ఎటువంటి కోరికలు లేనప్పుడు, ఆ కోరికలు ఉన్నా కానీ యేసు వైపు చూస్తే ఆ కోరికలన్నీ మనం విడిచిపెట్టగలం. యేసు వైపు చూస్తూ మనం నడవాలి. యేసు వైపే మన కళ్ళన్నీ ఆయన మీదనే ఉండాలి. మదర్ తెరెసా అని అందరూ వినిండొచ్చు. ఆమెను ఒక జర్నలిస్ట్ ఖుష్వంత్ సింగ్ అని ఉండే, సర్దార్జీ ఆయన ఇప్పుడు లేడు, కానీ ఆయన ఉన్నప్పుడు ఆమెను ప్రశ్న అడిగిందంట, అమ్మ నువ్వు ఎంత సేవ చేస్తున్నావు కదా, మళ్ళీ నీకు వాసన అనిపించదా? వాళ్ళకు అంతా మురికిగా ఉంటారు కదా అంటే, వాళ్ళు యేసు ప్రభువును చూస్తున్నా అన్నదంట. వాళ్ళలో యేసు ప్రభువుని నేను చూస్తూ ఉన్నా, కాబట్టి నాకు అవన్నీ మురికి అనిపించవు, ఎందుకంటే యేసు ప్రభువుని నేను అంతగా ప్రేమిస్తున్నా అని అన్నదంట.
అంటే యేసు ప్రభువుని మనం ప్రేమించినప్పుడు ఇతరులను కూడా మనం ఆ విధంగా ప్రేమించగలం. అందుకేమంటుడు, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూచుచూ అంటున్నాం. మనం ప్రతిసారి యేసు వైపు చూస్తూనే ఉండాలి. ఆయన ఏమన్నా మీకు మాదిరిగా నేను ఉంచిపోతున్నాను అన్నాడు. మనకు మాదిరికరంగా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయటం మాదిరికరంగా ఉన్నాడు. సువార్తను ప్రకటించినప్పుడు మాదిరికరంగా ఉన్నాడు. ఇతరుల ఇల్లు దర్శించినప్పుడు మాదిరికరంగా ఉన్నాడు. ఏది చేసినా ఆయన మాదిరికరంగానే ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చూచుచూ అంటున్నాం. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము అంటున్నాం. మన ముందున్న పందెం ఏంటి? మన యొక్క విశ్వాసంను కాపాడుకోవాలి. విశ్వాసం కాపాడుకొని ఆ పందెంలో పరిగెత్తాలి. ఎక్కడ పందెంలో పరిగెత్తినప్పుడు ఒక 20 మంది పరిగెత్తితే ఒక్కరికే, ఇద్దరికే, లేకుంటే ముగ్గురికే ప్రైజ్ వస్తుంది, అందరికీ రాదు. కానీ ఇక్కడ దేవుడు నీకు నాకు ప్రతి ఒక్కరికి పందెంలో ఆ యొక్క ప్రైజ్ ఇస్తాడు. అది తెలుసుకోవాలి మనం. పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుచు అంటున్నాడు. ఓపికగా మన జీవితంలో ఆయన ఏ విధంగా ఏ మాట చెప్పాడో ఆ విధంగా మనం నడుచుకోవాలనేసి దేవుడు కోరుతాను. ఆయన వైపు చూస్తే ఆయన విధంగా మనం నడుచుకోగలం. ఆయనను మనం చూడకుండా మన తట్టు మనం చూస్తే మన శరీర కోరికలను మనం తీర్చుకుంటాం. కాబట్టి ఆయన వైపు చూస్తూ విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించువాడిని ఆయన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అంటు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి అంటు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అంటుంది. ఆయన ఏం ఆనందం ఉన్నది? శిలువ మీద వేలాడదీసినప్పుడు ఆనందం ఎక్కడ ఉంటుంది? కొరడాలతో కొట్టినప్పుడు ఆనందం ఎక్కడ ఉంటుంది? ఆయన గుద్దినప్పుడు ఎక్కడ ఆనందం ఉంటుంది? ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఎక్కడ ఆనందం ఉంటుంది? ఆనందం లేదు ఆయనకు. కానీ ఆనందం ఏమంటే ఆయన చనిపోతే అంతమంది రక్షింపబడతారు అనేసి ఆనందము, అంతమంది రక్షించబడాలనేసి ఆనందము అను. అందుకేమన్నాడు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి అంటున్నాడు. సిలువ వేయకముందు ఆయన ఎంతగానో అవమానించారు. ఆయన అవమానించి ఆయన కొట్టి, ఎవరు కొట్టినో చెప్పుమనేసి అందరిని అడిగారు. ఆయనను గుద్దారు. అంతగా ఆయన ఎంతో అవమానపరిచారు. కానీ అవమానం నిర్లక్ష్య పెట్టాడు. ఎందుకు అవమానం నిర్లక్ష్య పెట్టాడు? మన రక్షణ కోసమని ఆయన అంత గొప్ప అవమానం సహించిందని తెలుసుకోవాలి మనం. అంత గొప్ప అవమానం సహించాడు. ఇంకా దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఒకవేళ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మన కోసం చనిపోకుండా ఉంటే ఆయనకు ఆ యొక్క సింహాసనం యొద్ద మనకు ఉన్నాడనేసి మనకు తెలిసేది కాదు. లేకుండా ఆయన అవమానం నిర్లక్ష్య పెట్టినప్పుడు ఆయన దేవుని కుడి పార్శ్వను కూర్చుంటాడని మనకు తెలియదు. కానీ ఇవన్నీ అనుభవించిన తర్వాత ఆయన రాస్తుండేమంటే దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనేసి అంటుండే. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అంటే ఆయన ఆనందం ఏమున్నదంటే మన కోసము ఆయన శిక్షింపబడుట ఆయనకు ఆనందం, మన కోసం శిలువ మీద వేలాడట ఆయనకు ఆనందం.
అందుకే యెషయాలో రాసి ఉన్నది, ఆయన నోరు తెరవలేదు, గొర్రె పొచ్చు కత్తిరించి వాని ఎదుట ఏ విధంగా మౌనంగా ఉండునో అన్నాడు. ఆ విధంగా మౌనంగా ఉన్నాడు అనేసి మనం తెలుసుకోవాలి. అందుకే తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అంటున్నాడు. ఆ ఆనందమే మన యొక్క రక్షణ. మనం ఎంతమంది రక్షింపబడితే, లేకుంటే ఎంతమంది రక్షింపబడ్డవారు ఇతరులను రక్షణలోకి నడిపిస్తే అంత గొప్ప ఆనందం ఉంటుంది ఆ యేసు ప్రభువుకు. అంత గొప్ప ఆనందంతో ఆయన దేవుని సింహాసనం కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు అనేసి చెప్తున్నాడు. ఆ ఆనందం కొరకై ఆయన యొక్క పడ్డ కష్టంను నిర్లక్ష్య పెట్టాడు అంటున్నాడు. ఆ కష్టం ఎవరు భరించలేరు, అంత గొప్ప కష్టం. ఎందుకంటే ఆయన ముళ్ళ కొరడాతో కొట్టబడినప్పుడు, ప్రతిసారి కొట్టబడ్డప్పుడు దానికి 9 కొంకులు ఉండేవి అంట. అవన్నీ శరీరంలోకి దిగి వారు లాగినప్పుడు శరీరమే బయటికి, శరీరపు ఆ చిన్నగా ఆ మాంసమే బయటికి వచ్చేది అనేసి అన్నారు. అట్లా 39 సార్లు కొట్టారనేసి బైబిల్లో ఉన్నది. అంటే 40 కంటే ఒక దెబ్బ తక్కువ తినాలనేసి బైబిల్లో రాసినది. 39 × 9 ఎంత అంటే 351 సార్లు ఆయన వీపు అంత గాయపడ్డది. అంత మాంసం లాగేసింది ఆ కొంకులతోనే. అదే ఒక జాలు రాసింది, నా వీపు దున్నబడి ఉన్నది అనేసి ఒక జాలు రాసింది. అంత కష్టము ఆయన ఆనందపడ్డాడు అనేసి చెప్తా ఉన్నది ఇక్కడ. ఆనందపడుకు ఆయన తన యొద్దట ఉంచబడిన ఆనందం కొరకై, అంటే ఆ ఆనందంకు అంత గొప్పగా ఆయన శిక్ష పొందాడనేసి మనం తెలుసుకోవాలి. ఆ శిక్షను బట్టి మనకు రక్షణ ఉన్నదనేసి మనము తెలుసుకోవాలి. లేకుంటే శిక్ష పడకుంటే మనకు రక్షణ ఉండేది కాదు. కాబట్టి ఆ శిక్షను బట్టి ఆయన ఆనందించాడు. ఇంకేమో అవమానం నిర్లక్ష్య పెట్టాడు. ఆయన పెట్టేసి మన కోసము అంతగా శ్రమ పడ్డాడు అనేసి అంటా ఉన్నాడు. కాబట్టి అందుకే సులులో చిక్కులు పెట్టబడి పాపంను విడిచిపెట్టి అంటాడు. మన కోసం ఆయన ఎంతగా శ్రమ పడ్డాడు కాబట్టి మనం సులువుగా చిక్కులు పడొద్దనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. సులువులో చిక్కులు పెట్టే పాపంను మనం విడిచిపెట్టి అంటాడు. ఆ పాపం పూర్తిగా విడిచిపెట్టాల. ఏ చిన్న పాపం ఉన్నప్పటికీ దాన్ని విడిచిపెట్టాలనేసి నేను వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి ఆ యొక్క పాపను విడిచిపెట్టి అనేసి ఉన్నది. విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూచు అంటున్నాడు. మనం యేసు వైపు చూస్తూ ఉంటే మనకు ఆ సులువ పాపములు చిక్కులు పెట్టాయి అనేసి మనం తెలుసుకోవాలి. యేసు వైపు మనం చూస్తూ ఉన్నామంటే ఆ పాపం మనల్ని చిక్కులు పెట్టకుండా ఆయననే మనల్ని కాపాడగలడు అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. 1 పేతురు 1 13వ వచనం చూద్దాం. 1 పేతురు 1 వచనం. కాబట్టి మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అంటున్నాడు. మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై అంటున్నాడు. నిబ్బరమైన బుద్ధి ఉండాలంటాడు. నిబ్బరం అంటే తొందర లేని బుద్ధి, తొందర పడని బుద్ధి అన్నమాట. కొందరు తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు, చాలా తొందర రియాక్ట్ అవుతారు. కానీ అట్లా తొందరగా రియాక్ట్ కావద్దు అంటాడు. నిబ్బరం కలిగిన మన బుద్ధి గలవారై అంటే తొందర రియాక్ట్ కాకుండా ఆయన విశ్వాసంలో కడితే దేని వైపు చూచు నిబ్బరంగా ఉండాలనే చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై అంటున్నాడు. సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మనకైనా ఏమి తేబోతాడో మనకు తెలియదు.
ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు మన గురించి ఏ తీసుకురానై ఉన్నాడో మనకు తెలియదు. కాబట్టి నిబ్బరంగా ఉండి ఆ తెచ్చే దాని విషయంలో మనము నిరీక్షణతో ఉండాలనేసి అంటున్నాం. సంపూర్ణ నిరీక్షణ అంటున్నాం. కొద్ది నిరీక్షణగా సంపూర్ణమైన నిరీక్షణ ఉండాలి. తొందరపాటు ఉండొద్దు మనకు. తొందరపాటు ఉంటే ఆ యొక్క నిరీక్షణ మనం పోగొట్టుకుంటాం. మనం షారాను చూసాం. షారా ఏం చేసింది? ఆగాను అబ్రహాం భార్యగా ఇచ్చింది. ఆడ తొందరపాటు జరిగింది ఆమె. ఇప్పుడు అందరికీ తెలుసు ఏమైందో అక్కడ అనేసి. కాబట్టి తొందరపాటు అనేది మనలో ఉండొద్దు, ఓపిక ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మనకు ఏమైతే తేబోతాడో మనకు తెలియదు. ఆయన వచ్చినప్పుడే మనకు తెలుస్తుంటుంది అది. కాబట్టి మనం సంపూర్ణ నిరీక్షణ ఉండాలి. సంపూర్ణ నిరీక్షణ అంటే పూర్తిగా హృదయపూర్వకంగా ఆయనపై నిరీక్షణ పెట్టి ఉండాలి మనం. ఆ కృప ఏం తెస్తాడో దేవుడు తెలియదు మనకు. అందుకే ఏమంటాడంటే, మీరు క్రియల ప్రకారం మీకు నేను బహుమతులు ఇస్తా అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో అయితే మీకు జీతం నేను తీసుకొని వస్తున్నా అంటాడు. కాబట్టి ఆయన ఏ తెస్తాడో మనకు తెలియదు, కానీ ఆయన కృపతో మన కోసం తేబడి దాన్ని నిరీక్షణతో వేచి ఉండాలనేసి దేవుడు మాకు చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి అటువంటి నిరీక్షణ మనకు ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అటువంటి నిరీక్షణతో మనం ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో దీవించగలడు. తొందరపాటు ఉండదు మనకు. తొందరపాటు ఉంటే మనం పాపంలో పడతాం. తొందరపాటు లేని విధంగా మనం ఉండాలి. తొందరపాటు లేని విధంగా ఉన్నప్పుడే ఆ దేవుడు మనము ఎంతగా ఆయన వచ్చినప్పుడు మనకు ఎన్నో దీవెనలు ఇవ్వగలడనేసి మనం తెలుసుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప అంటే ఎన్నో విధాలుగా ఉన్నది. మనం లాస్ట్ టైం గమనించినాం. కృప వెంబడి కృపని మీకు ఇస్తానని చెప్పినాడని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఆ కృప ఏమై ఉన్నదో మనకు తెలియదు, కానీ దాని కొరకు సంపూర్ణ నిరీక్షణతో ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆఖరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటంను అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అంటుంది. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీకు దేవుడు ఏ దీవెనలు ఇచ్చాడో నీకు తెలుసు. నీకు ఏ యొక్క ఫలములు ఇచ్చాడో నీకు తెలుసు. నీకు ఏ విధమైన వరములు ఇచ్చాడో నీకు తెలుసు. కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకో అంటుంది. దాన్ని ఎవరు అపహరింపకుండా ఉన్నట్టు చూసుకో అంటుంది. అపహరింపకుండా ఉండాలి అంటే, అపహరింపకుండా అంటే మనం వెనుక జారిన స్థితిలోకి రావద్దు. వెనుక జారిన స్థితిలోకి వస్తే అది అపహరింపబడుతుంది అని నేను అనుకుంటా. వెనుక జారిన స్థితిలో ఉండొద్దు మనం. ఎందుకంటే త్వరలో ఆయన ప్రత్యక్షమవుతాడు అనేసి నేను చెప్తా ఉన్నా, భక్తులు చెప్తా ఉన్నారు. రెండో రాకడ ఎంతో దగ్గరలో ఉందనేసి చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటి సమయంలో మనం ఉన్నాం. అందుకే ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లు అంటు. నేను త్వరగా వచ్చున్నాను, నీ కిరీటం ఎవరు అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము అంటు. కాబట్టి ఆ యొక్క కిరీటము అంటే మనకిచ్చే వరాలు ఏమున్నాయో, ఫలం ఏమున్నదో, మనకు దీవెనలు ఏమున్నదో ఆయనకు తెలుసు. ఆయన త్వరగా రాబోతుందనేసి మనం వింటూనే ఉన్నాం. కాబట్టి ఆ యొక్క దొంగతనం చేయకుండా, అంటే మన వరాలను లేకుంటే ఫలాలను దీవెనలను వేరే దొంగతనం చేయకుండా ఉండాలనేసి అంటారు. అంటే మనం వెనుక జారిపోతే ఆ ఫలాలు మనం పొందుకోలేము. వెనుక జారిపోతే వరములను పొందుకోలేము. మనం వెనుక జారిపోతే ఆయన ఇచ్చే దీవెనలు మనం పొందుకోలేము. కాబట్టి వెనుక జారిన స్థితిలో ఉండొద్దు అనేసి చెప్తాను.
మనకు కలిగింది ఏం కలిగి ఉన్నాం? మనం ఆయన దీవెనలు కలిగి ఉన్నాం, ఆయన ఫలములు కలిగి ఉన్నాం, ఆయన వరములను కలిగి ఉన్నాం మనం. కాబట్టి అవి పోగొట్టుకోకుండా మనము చూడాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే నేను త్వరగా వచ్చున్నాను అన్నాడు. కాబట్టి అటువంటి దేవుడు మనకున్నందుకు మనం అందుకే పట్టుదలతో మన విశ్వాసము కాపాడుకోవాలి, పట్టుదలతో మన రక్షణను కాపాడుకోవాలి, పట్టుదలతో సులువు చిక్కులో పెట్టు పాపంలో పడకుండా ఉండాలని మన పట్టుదల ఉండాలి. అటువంటి పట్టుదల ఉన్నప్పుడే ఆ దేవుడు మనల్ని ఎంతగానో దీవించగలడు, లేకుంటే దీవించడు అని తెలుసుకోవాలి. కాబట్టి ఆ పట్టుదల మనకు అవసరమై ఉన్నది. అందుకే అన్నాడు కదా, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము అంటున్నాడు. కాబట్టి మనం వెనుక జాన్న స్థితిలో లేకుండా దేవునితో మనం నడుస్తుంటే ఆ దేవుడే మనకు ఆ దీవెనలు ఇవ్వగలడు. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఓ దేవ పంపింపవయ్యా నీ దీవెన ధారలా, నా దాహమెల్లను బాబు మాధుర్యమవశము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. నా మీద కురించుమీశా ప్రేమ ప్రవాహంబులా, సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగా. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మహోన్నతుల గొప్ప దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా, మరి మంచి పాటలతో నేను స్తుతించగలిగినాం, మ్యూజిక్ని బట్టి కూడా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా, మరి మీరు మాకు పట్టుదల ఉండాలనేసి, పర్సివరెన్స్ ఉండాలనేసి మీరు చెప్పినారు ప్రభా, నీకు స్తోత్రం అని చెల్లించినాం. ప్రభా, మరి ఏ విధంగా మేము నడవాలని మీరు చూపెట్టినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఏ విధంగా వాక్యానుసారం జీవితం ఉండాలో చూపెట్టినాడు తండ్రి. యోబు విషయంలో మాకు చూపెట్టినాడు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. ప్రభా తండ్రి, మరి మీరు నైనా మా కోసం నైనా, మీ ఆనందం కోసం నైనా శ్రమలు పొందినారు తండ్రి, హింసను పొందినారు ప్రభా తండ్రి. ప్రభా, మరి అవమానం పొందినారు ప్రభా. అదెందుకంటే నైనా మా రక్షణ కోసం మీరు ఆ యొక్క అవమానం పొందినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాను ప్రభా. మరి ఆ అవమానము అంగీకరిస్తున్నైనా ప్రభా, మేము రక్షింపబడ్డప్పుడు మీరు ఆనందిస్తున్నారని మేము నమ్మొచ్చు, నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఎందుకంటే నైనా మీరు ఈ లోకానికి వచ్చింది మా కొరకు ప్రభా, మా పాపములన్నీ నీ మీద వేసుకొని ప్రభా తని మేము పాపం లేని విధిగా తని ఉండాలని ప్రభా
మా పాపములన్నీ క్షమించి ప్రభా తండ్రి మమ్మల్ని నూతన మనుషులుగా చేర్చినారు తండ్రి, నీకు స్తోత్రం. నూతన మనుషులుగా చేర్చినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లిస్తున్నాం ప్రభా. దాన్ని కొనసాగించేవాడు మీరే ఉంటున్నారు ప్రభా. సులులో చిక్కులు పెట్టి పాపంలో పడకుండా విశ్వాసంలో కడతేగు యేసు వైపు చూస్తూ ఉండాలని మీరు చెప్పినారు తండ్రి. నిజమే ప్రభా, మేము నీ వైపు చూస్తూ మేము పందెంలో పరిగెత్తుంటేనైనా ప్రభా, అది మేము తండ్రి పాపంలో పడకుండా ప్రభా, సులుగా చిక్కులో పెట్టి పాపంలో పడకుండానైనా మేము తండ్రి జీవించగలం నైనా. కానీ మేము వెనుక జాన స్థితిలో ఉంటేనైనా మేము పాపంలో పడిపోతాం తండ్రి. కాబట్టి సంపూర్ణమైన నిరీక్షణతో మమ్మల్ని ఉండమని చెప్పినాడు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. కాబట్టి ప్రభా నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా ప్రభా. తుచ్చమైన అభిలాషలు ఉండకుండా చూడమని చెప్పినాడు తండ్రి. నువ్వు వచ్చిందే ఏ ప్రేమ గురించి అయితే వచ్చావో ప్రభా, అది మాకు బయలుపరిచినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. కాబట్టి ప్రభా అటువంటి కృపను బట్టినైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. అటువంటి కృపను బట్టినైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. మరి ఒకసారి ప్రభా మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను దీవించగల వరకు వచ్చినాం తండ్రి. వారికి ఉన్న అవసరతను తీర్చగల వరకు వచ్చినాం తండ్రి. ప్రభా ఎవరెవరికి ఏ అవసరం ఉన్నాయో మీకు తెలుసుందైనా, కాబట్టి అవసరతను తీర్చగల వరకు వచ్చినాం తండ్రి. కోవిడ్-19 బట్టి ప్రభా మా సంఘంలో ఎవరికి సోకకుండా కాపాడిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. నీ యొక్క వాగ్దానం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఏ తెగులు నీ గుడారం సమీపించదని చెప్పిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం. కాబట్టి అదేవిధంగా ప్రభా ఇన్ని నెలలు అయినప్పటికీ నైనా ప్రభా కోవిడ్ మాకు సోకకుండా కాపాడను అయినా నీకు స్తోత్రం అని చెల్లించినాం. మళ్ళీ ప్రభా మరి ప్రభా అందరినీ దీవించండి అయినా దీవించను తండ్రి. ప్రభా మరి వారికి ఏ అవసరతలనే మీకు తెలుసునైనా అవసరం తీర్చండి ప్రభా. అనారోగ్యంగా ముట్టండి ప్రభా. ఆర్థికంగా అవసరమైన ముట్టండి, సహాయం చేయండి ప్రభా. కుటుంబ సమస్యలు ఉన్న వారికి తండ్రి కుటుంబ సమస్యను తీర్చగలిగి వచ్చినాం తండ్రి. పిల్లల విషయంలో ప్రభా, గర్భఫలం విషయంలో ప్రభా మీరు ప్రభా సహాయం చేయండి అన్న, సహాయం చేయండి. ఎవరైతే చదువుకుంటున్నారో తండ్రి వారితో ఉండండి అయినా, మంచి తెలివి జ్ఞానం దయచేయండి. రేపటి నుంచి కొందరు ఎగ్జామ్స్ రాస్తుండగా నైనా ఆ యొక్క ఎగ్జామ్లో ప్రభా మరి మీరు తండ్రి వారితో ఉండినైనా తండ్రి క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు నేను సరైన ఆన్సర్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ క్వశ్చన్స్ రాసేటువంటి ఆ జ్ఞానం దయచేయగలని పేర్కొచ్చినాను తండ్రి. ప్రభా మరి ఒకసారి మా కుటుంబంలో మా ఒక సంఘంలో ప్రతి ఒక్క కుటుంబం దీవించండి అయినా, పేరు పేరు వరుసను దీవించగల పేర్కొచ్చినాం తండ్రి. మరి మేము ఇలా కూడి నేను స్తుతించే వరకు నీ గాయపడ్డ స్థలంలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మా ప్రభువును యేసుక్రీస్తు పేరిట అనుకొచ్చినాం తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును మన కుటుంబంలో అందరికీ దేవుడు దీవెనలు అనుగ్రహించును గాక, ఆమెన్.